ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అర్జున, నీ శత్రుపక్షం వారైతే మాత్రం నీకు అసలు సామర్థ్యమే లేదని అనేక రకాలైన అవాక్కులు చవాకులు పేలుతారు. నీకు ఇంతకంటే వేరే ఏదైనా పెద్ద కష్టం ఉండగలదా? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, మరణిస్తే వేరే స్వర్గం వస్తుంది, గెలిస్తే మహారాజ్యం వస్తుంది. ఏదైనా మంచిదే. ఇక సందేహాలు వదిలిపెట్టు, స్థిరమైన నిశ్చయం చేసుకో. ప్రస్తుతంలో యుద్ధమే కర్తవ్యం అని తెలుసుకో. లేచి నిలబడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్జున, యుద్ధం వల్ల జయమో అపజయమో ఉంటుంది. వాటి వల్ల లాభమో నష్టమో కలుగుతుంది. వాటి వల్ల సుఖమో దుఃఖమో కలుగుతుంది. వీటిలో సుఖదుఖాలు రెండింటినీ సమంగా భావించటం నేర్చుకో. దానికోసం లాభ నష్టాల పట్ల సమభావన నేర్చుకో. దానికోసం జయ పరాప సమభావాన్ని అభ్యసించు. దీని మీద పట్టు సాధించి ఆ తరువాత యుద్ధానికి దిగు. అలాంటి మానసిక స్థితితో ఎంత పెద్ద యుద్ధం చేసినా నీకు పాపం రవ్వంత కూడా అంటుకోదు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో మయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నువ్వు ప్రస్తావించిన ఉపనిషత్తులకు సంబంధించిన ఆత్మతత్వాన్ని గురించి నీకు బోధించాను. ఇక మీదట కర్మయోగాన్ని గురించి చెబుతాను. ఎందుకంటే ఈ కర్మయోగం ద్వారా నీవు కర్మబంధాలను అతిక్రమించి పోగలవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, ఈ నిష్కామ కర్మయోగం యొక్క మహిమను వివరిస్తాను విను. దీని సాధన ప్రారంభిస్తే అది మధ్యలో చెడిపోవటం ఉండదు. దీనివల్ల దుష్ట పార్శ్వ ఫలితాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ వ్యతిరేక ఫలితాలు కానీ ఉండవు. దీనిని పరిపూర్ణంగా ఆచరించడం కుదరకపోయినా కొద్దిగా ఆచరించినా సరే ఇది మహాభయప్రదమైన కర్మబంధాల నుంచి జీవులకు విముక్తి కలిగిస్తుంది. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురువంశ వీరకుమారా, పరమేశ్వర భక్తి వల్ల నేను తప్పక రక్షింపబడతాను అనే ఏకైక స్థిరనిష్ట ఉన్నవారికి మాత్రమే ఈ కర్మయోగం సాధ్యమవుతుంది. సకామ బుద్ధితో కర్మాచరణ చేసేవారి ఆలోచనలు బహుశాఖలుగా చీలిపోయి ఉంటాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కొందరు పండితులకు పరమాత్మ నిష్ఠారూపమైన నిశ్చయ బుద్ధి కుదరదు. అలాంటి వారు వేదంలో ఉన్న సకామ కర్మ ప్రతిపాదక వాక్యాలను, వాటి ఫలితాలను వర్ణించే స్తుతివాక్యాలను పట్టుకొని వాటి మీదే రకరకాలుగా ఆకర్షకరమైన ఉపన్యాసాలు, వాదాలు చేస్తూ ఉంటారు. ఓ అర్జున, అలాంటి వారంతా నిజమైన పండితులు కారు. వారు అవివేకులు.